అందరికి నమస్కారం. సో చాలా హ్యాపీగా ఉంది. సో బొమ్మ బ్లాక్ బాస్టర్ అంతేగా అంతేగా. సో ఈ సినిమా గురించి ఈ సక్సెస్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమాకైనా ముందు మూలం నిర్మాత. సో మా దిల్రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి, సో ఎస్విసి బ్యానర్లో ఈ సంక్రాంతికి ఇంత మంచి సినిమా తీయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సార్. నాకు ప్రతి సినిమా ఒక ఎత్తు, ఈ సినిమా ఒక స్పెషల్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్క్రిప్ట్ స్టేజ్ నుంచి నాతో ఫాలో అయిన నా టీంకి, రచనా సహకారం నుంచి ఎస్ కృష్ణకి, అలాగే స్క్రీన్ ప్లే సైడ్ వర్క్ చేసిన నారాయణ గారికి, ప్రవీణ్కి, అలాగే ఎడిటర్ తమ్మిరాజు గారికి, ఆయన డే అండ్ నైట్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరో ముఖ్య టెక్నీషియన్ సమీర్ రెడ్డి గారు, ఎక్కడైనా సో వెనకే ఉంటారు, ఆయన ముందుకు రారు. సో ఈ సినిమాని 75 డేస్లో ఇంత అందంగా, ఇంత గ్రాండ్గా తీశారు సార్. థ్యాంక్ యూ సమీర్ సార్. సో మీతో ఫస్ట్ టైం చేయటం నేను ఇది. సో మెమరబుల్ ఫిలిం మీతో కూడా నాకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, సో ఫైట్ మాస్టర్ ఒకటే ఫైట్ చేశాడు పాపం వెంకట్కి. సో మిగతా టెక్నీషియన్స్ అందరికీ, అలాగే ఆర్టిస్టులు అందరూ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీ అందరూ చూసే ఉంటారు. ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమాకి ఎంత మంచిగా పనిచేశారో, వాళ్ళ టైమింగ్ కానీ, ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, అలాగే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, అలాగే ప్రగతి గారు, ఝాన్సీ గారు, ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణమ్మ గారు, సో ప్రతి ఒక్కరూ లైఫ్ పెట్టి పనిచేశారు. సో వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అలాగే తమన్నా ఈరోజు ఇక్కడికి రాలేదు, సో తమన్నా కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మెహరీన్, హనీ ఈజ్ ద బెస్ట్గా ఈరోజు చాలా మంచి పేరు తెచ్చుకున్నాం. ఆల్ ద బెస్ట్ మెహరీన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు ఆన్ ది వే. సో ఇంత మంచి ట్యూన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన డిఎస్పి గారికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇకపోతే వరుణ్ తేజ్, సో తోడల్లుడు 2, కోబ్రా 2 ఈ సినిమా మీరు చూస్తే స్క్రీన్ మీద వెంకటేష్ గారితో వరుణ్ తేజ్ చేసిన కెమిస్ట్రీ కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య వచ్చిన టైమింగ్ కానివ్వండి, సో ఎంత బాగా వర్కౌట్ అయిందో మీ అందరూ చూశారు. సో పర్టికులర్గా చిన్న చిన్న మైన్యూట్ రియాక్షన్స్తో వరుణ్ సూపర్గా పెర్ఫామ్ చేశాడు. ఎటువంటి ఈగోస్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా చాలా జెన్యూన్గా చాలా కష్టపడి పనిచేశాడు. నాకు ఎంతో సపోర్ట్ చేశాడు వరుణ్. సో ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. సో ఇట్స్ ఎ మెమరబుల్ జర్నీ విత్ యూ. సో ఎందుకంటే ఈ సక్సెస్లో మనందరం ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు. దో యు ఆర్ ద స్పెషల్ పార్ట్ ఇన్ దట్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. అలాగే ఇకపోతే వెంకటేష్ గారు, ఒకటి చెప్పాలనుంది. వెంకటేష్ గారి దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా. సో ఎన్నాళ్ళ నుంచి మీలో వెయిట్ చేస్తున్నారు, మీ కసి, మీ వెయిటింగు, సినిమా స్క్రీన్ చూస్తుంటే మీ అరుపులు, మీ గోళ్ళు, ఎక్కడ ఆనా అంటే అరిచారు. ఎనీ సెంటర్, ఎనీ టైం, సింగిల్ హ్యాండ్ వెంకీ. ఏం ఎనర్జీ, ఏం మాసు, ఏం స్టైలు, గిర్రా డ్యాన్స్ లుంగి కట్టుకొని చేస్తుంటే నాకు ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాలు గుర్తొచ్చింది. సో థ్యాంక్ యూ సార్ నన్ను బిలీవ్ చేసినందుకు. సో ఈ సినిమాలో అందరూ అంటున్నారు నేనేదో యాక్టింగ్ చేసి చూపిస్తాను సార్, అది సెకండరీ. సో వెంకటేష్ గారు లైబ్రరీ, కామెడీకి ఒక లైబ్రరీ ఆయన. సో ఆయనకు మనం చెప్పేది ఏముండదు, ఆ ఏరుకోవటం నేను ఆల్రెడీ చెప్పాను కూడా. సో ఎన్నో రియాక్షన్స్ ఇచ్చి ఎంతో ఎనర్జెటిక్గా పనిచేశారు ఈ సినిమాకి. సో ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు, టీం మెంబర్స్ అందరికీ తెలుసు. వెంకటేష్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సో దానికి ఈరోజు పే చేసింది. సో థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా అందరికీ, మా టీం అందరికీ నా స్పెషల్ విషెస్ చెప్తూ, ఆ తర్వాత మీ గురించి చెప్పాలి. ప్రతి ఒక్కరి జీవితంలో నవ్వు ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. బాధను దూరం చేసేది నవ్వు, మనిషిని దగ్గర చేసేది నవ్వు, గొడవని తగ్గించేది నవ్వు, గౌరవాన్ని పెంచేది నవ్వు, మనిషి ఆయుష్ పెంచేది నవ్వు. సో ఈ నవ్వు మనిషి జీవితంలో అంత ఇంపార్టెంట్. కేవలం ఈ నవ్వులు ఇచ్చినందుకు ఈరోజు మీరు నవ్వుతూ మాకు కలెక్షన్ల వర్షం కురిపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో నవ్వు విలువేంటి ఈరోజు నాకు తెలిసింది. నేను ప్రతి సినిమాలో 30%, 40%, 50% నవ్వించాను. ఈ సినిమాలో 100% నవ్వించడానికి ట్రై చేసాం. ఆ నవ్వు విలువేంటో మాకు ఈ సంక్రాంతికి తెలిసింది. నా లైఫ్లో ఈ సంక్రాంతి నవ్వుల సంక్రాంతి.
ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సంక్రాంతి నాకు. సో అంత పెద్ద హిట్ ఇచ్చారు. ఒక్కొక్క రోజు రెవెన్యూ చూస్తుంటే, కలెక్షన్స్ చూస్తుంటే, జనాల ఆదరణ చూస్తుంటే మాకు అసలు నిద్ర పట్టట్లేదు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చినందుకు మా టీం అందరి తరపున మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే ఓవర్సీస్లో కూడా తెలుగు ఆడియన్స్ అందరికీ నా స్పెషల్ విషెస్. 1 million దాటాం. సో ఇట్స్ మై డ్రీమ్. అది కూడా ఈ సినిమాతో నెరవేరింది. సో అక్కడ ప్రేక్షకులకు కూడా మా టీం తరపున నా స్పెషల్ విషెస్ చెప్తున్నాను. అలాగే మా సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది ఇండస్ట్రీలో మనుషులు కానివ్వండి, బయట ఫ్రెండ్స్ కానీ మమ్మల్ని చాలా బాగా అక్నాలెడ్జ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. వాళ్ళలో ముఖ్యంగా ఒకరి పేరు నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి, అంటే ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు వాడి భుజం తట్టడం కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. నాకు మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆయన వేసే ట్వీట్స్ కానీ అవి మాకు చాలా కిక్కినిచ్చాయి. అలాగే రిలీజ్ అయ్యాక కూడా సినిమా చూసి మా సినిమాని ఎంతో ఎంకరేజ్ చేశారు. సో మా టీం అందరి తరపున సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సో వన్స్ అగైన్ నవ్వుల సంక్రాంతికి ఆనందంగా మా నవ్వుల్ని షేర్ చేసుకున్నందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ.